ఇప్పుడు ఫోటో దిగాలంటే చేతిలోని ఫోన్తో వందల కొద్దీ ఫోటోలు దిగొచ్చు. కానీ ఒకప్పుడు ఫోటో దిగాలంటే కూడా సంబరమే. స్టూడియో నుంచి ఆ ఫోటోలు తెచ్చుకొని చూసేంత వరకు ఎదురుచూపులు. ఓ ఫోటో వెనుక ఓ కథ ఉంటుంది, కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. సెల్ ఫోన్లు చూసుకునే ఫోటోలకి, ఆల్బంలో తడిమి చూసుకునే ఫోటోలకి చాలా తేడా ఉంది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మనం సంతోషంగా ఉన్నప్పుడు మధుర జ్ఞాపకాలని పంచుకోవటమే కాదు, మనతో లేని వారి జ్ఞాపకాలను కూడా పంచుతుంది ఫోటో. ప్రతి సందర్భంలో మనం తీసుకున్న ఫోటోల ఆల్బం తడిమి చూస్తే ఎంతో సంతోషాన్ని పంచుతుంది. ఫోటోగ్రఫీ అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది. ఫోటో అంటే కాంతి, గ్రఫీ అంటే తీసుకోవడం. ఈ దినోత్సవాన్ని ఆగస్టు 19, 1910లో మొదటిసారి జరిపారు. ఫోటోగ్రఫీ దినోత్సవం ఫ్రెంచ్ దేశానికి చెందిన లూయిస్ డాక్యూరో అనే శాస్త్రవేత్త ఆవిష్కరణల నుంచి పుట్టింది. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫోటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దాన్ని ప్రపంచానికి ఉచిత బహుమానంగా అందించింది. అప్పటి నుంచి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ 1991 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 19న ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. 1840లో ఇండియాలో ఫోటోగ్రఫీ ఆనవాళ్లు ఉన్నాయి. మొట్టమొదటి కోలోటైప్ ఫోటో స్టూడియో కోల్కతాలో స్థాపించారు. మొదట్లో దీనిని బ్రిటిష్ రాజు జమీందార్లకు మాత్రమే ఉపయోగించేవారట. ఆ తర్వాత 1877 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటి కలర్ ఫోటో 1861లో తీశారట. ఫోటోగ్రఫీపై అనేక యూనివర్సిటీలు శిక్షణనిస్తున్నాయి. ఒకప్పుడు మగవారు మాత్రమే ఫోటోగ్రఫీ ఇష్టపడేవారు. ఇప్పుడు మహిళలు సైతం ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. ఫోటోగ్రఫీ ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు.